సో అట్లానే మనం ఎరువుల్ని తిని కాంతారెడ్డి దగ్గరికి వెళ్దామా? వద్దు. మరి ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా మనం ఏం పని చేయాలి, మనం ఏం చేయాలంటే వీ ఆల్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్. డిఆర్డిఏ మీరేం చేయాలి అని అంటే వీళ్ళందరికీ కావాల్సిన లోన్ ఫెసిలిటీ ఇవ్వాలి, మోటివేషన్ చేయాలి. మీ దగ్గర ఆడవాళ్ళు గ్రూప్లో అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలాగ మోటివేట్ అయ్యారు, ఈ మోటివేషన్ ఆ లేడీస్కి ఇవ్వాలి. ఎస్హెచ్జి గ్రూప్లో వాళ్ళందరినీ మోటివేట్ చేసి మాకు టార్గెట్ ఉంది, మనకి ఏపీసీఎన్ఎఫ్ ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లో ఆ టార్గెట్ ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీల్లో ఆ టార్గెట్ ఎక్స్టెంట్, ఆ విస్తీర్ణము, ఆ మంది రైతులు మనం రీచ్ కావాలి. అవసరమైతే మరింత ఎక్కువగా కూడా మనం చేయాలి. అలా చేసే క్రమంలో ఎస్హెచ్జి ఉమెన్ని మీరు మోటివేట్ చేయాలి. డిఆర్డిఏ వాళ్ళంతా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఖరీఫ్లో మనం ఏదైనా లోన్ అనేటువంటి హెల్ప్ కూడా మనం చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు డిపార్ట్మెంట్ మాట్లాడతారు. మనం అగ్రికల్చర్ వర్క్ కానీ అదర్ వర్క్స్ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి. వాళ్ళందరినీ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని చేయాలి. అట్లానే హార్టికల్చర్ క్రాప్స్లో కూడా మనం ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఏ క్రాప్స్ మనం చేస్తున్నామో దాన్ని మనం రైతుల్ని మోటివేట్ చేసుకుంటూ మీరు కంప్లీట్ కంట్రిబ్యూషన్ అనేది మీ నుంచి కూడా రావాలి. టుగెదర్ విత్ డిఆర్డిఏ మీరు అందరూ మోటివేట్ చేయాలి, పబ్లిక్ని మోటివేట్ చేయాలి. మన టార్గెట్స్ రీచ్ కావాలి. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. మనం టైం టు టైం పొలాల్ని వెళ్ళి చూసుకోవడం, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడం,